మార్కాపురం జిల్లా పొదిలి పట్టణంలో బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తున్న మందుబాబులతో సీఐ రాజేష్ కుమార్ పారిశుద్ధ్య పనులు చేయించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి ఇతరులకు ఇబ్బందికరంగా మారితే శిక్ష తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. వచ్చాడు జేసీబీ ఎవరు డ్రోన్ రాదే మనం అక్కడ ఉంటేనే వస్తుంది. బాబు చెట్టు కింద కాదు ఇట్లా ఇట్లా మొత్తం గౌరవనీయులైన మార్కాపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాలతో మన పొదిలి పట్టణంలో ఎక్కడైతే ఓపెన్ డ్రింకింగ్ ప్లేసెస్ అనేటివి ఉన్నాయో అవి పబ్లిక్కి ఇన్కన్వీనియంట్గా ఉన్నాయని చెప్పేసి, మరియు అటువంటి ఓపెన్ డ్రింకింగ్ ప్రదేశాల వల్ల బహిరంగంగా మద్యం తాగే ప్రదేశాల వల్ల ప్రజలకి ఇన్కన్వీనియన్స్తో పాటు మనకి కొన్ని క్రైమ్స్ జరిగే అవకాశం కూడా ఉన్నందున వాటన్నిటిని కూడా పంచాయతీని మరియు ఎవరైతే ఓపెన్ డ్రింకింగ్కి పాల్పడిన వాళ్ళని కొంతమందిని ఇన్వాల్వ్ చేసి అవన్నీ క్లీన్ చేయడం కూడా జరిగింది. ఇటువంటి ఈ ప్రదేశాలు క్లీన్ చేసిన తర్వాత ఎవరైతే మళ్ళీ కూడా ఓపెన్ డ్రింకింగ్కి పాల్పడతారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు కూడా తీసుకోబడతాయి. ఈరోజు మన పొదిలి పట్టణంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వాళ్ళు, తర్వాత ఇంకో కొంతమందిని పబ్లిక్ని కూడా ఇక్కడ ఇన్వాల్వ్ చేసి ఇటువంటి మళ్ళా పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటున్నాను. రాత్రిపూట ఎక్కువ బహిరంగ ప్రదేశం ఎక్కువ చేస్తారు. నైట్ పూట ఇక్కడ ఇల్యూమినేషన్ ఫెసిలిటీ కూడా లేదు. సో ఇటువంటి ఎక్కడైతే మనకి నైట్ ఓపెన్ డ్రింకింగ్ కావచ్చు, ఇంక మరి ఏదైనా క్రైమ్ జరగకుండా కూడా ఇక్కడ ఒక కరెంటు పరంగా కూడా ఇల్యూమినేషన్ ఫెసిలిటీస్ కూడా చేస్తే ఇటువంటి జరగకుండా ఉంటాయని చెప్పేసి కోరుకుంటున్నాం. ప్లస్ ఇన్ 24 hours కూడా మా బ్లూ కోల్స్ని కూడా ఇటువంటి ప్రదేశాలను కూడా అన్నిటిని కూడా ఐడెంటిఫై చేసి వీటన్నిటిని కూడా ప్రివెంట్ చేసేదాన్ని కూడా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మన పొదిలి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థను ఈ కార్యక్రమంలో పాల్గొనమని చెప్పారు. దీని ఉద్దేశం ఏంటంటే బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం, అక్కడ అలజడులు జరగడం, లేదా అక్కడ సీసాలు పగలగొట్టి పాదాచారులకు కానీ ఆ భూమి వాళ్ళకు కానీ నష్టం కలుగజేయడం, ఆ తర్వాత వికృత చర్యలకు పాల్పడుతున్నటువంటి ముఠాలను అరికట్టడం కోసం ప్రాథమికంగా ఎక్కడైతే వీళ్ళు బహిరంగ మద్యం సేవిస్తున్నారో ఆ ప్రదేశాలను గుర్తించి మున్సిపాలిటీ సహకారంతో అన్ని ప్లేసులు కూడా శుభ్రం చేయడం జరుగుతుంది. ఆ చేసిన తర్వాత మరి బ్లూ కోట్స్ ద్వారా కానీ రహస్యంగా కానీ
పోలీసు వారు రైడ్ చేసి ఇటువంటి వారందరి మీద చర్యలు తీసుకోవడానికి వీలు పడుతుంది. ఇదంతా కూడా మన పొదిలి పట్టణ ప్రజలందరికీ తెలిసిన తర్వాత వాళ్ళు ఈ అవగాహన పెంచుకొని మరి ఇటువంటి బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం కానీ, అక్కడ బాటిల్స్ పగలగొట్టడం కానీ, లేదా ఇంకొక వికృత చర్యలు కానీ చేయకుండా కట్టుదిట్టమైన చర్యలు పోలీసు వారు తీసుకుంటారని ఆశిస్తూ ఈ అవకాశం కల్పించిన సిఐ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున.